సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై అధికారులు ముఖ్య నాయకులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో పోలీసు అధికారులు ముఖ్య నాయకులతో జగ్గారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం సభకు జన సమీకరణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. జనరల్ గా మీకు డిఎస్పీ గారు సీఏ గారు మీకు కూడా ఏంటంటే ట్రాఫిక్ సీఏ గారు కూడా చెప్పండి. నేనేమంటున్నాను క్లియర్ గా బండ్లన్నీ కూడా మండల ఆఫీస్ కాడ దాపాడ కాడ ఆపేసాడు. ఇటు జీరాబాద్ నుంచి వచ్చినా పటంచెరు, ఇటు నారాయణగిరి ఎవరు వచ్చినా ఇప్పుడు అక్కడ అటు నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా మీరు గజమాయ దగ్గర ఆపేస్తారు. ఆ సినిమా థియేటర్ రోడ్ శివాజీ నగర్ నుంచి నడుచుకుంటూ వస్తారు, షార్ట్ కట్ ఉంది, ఇబ్బంది లేదు. అదొకటి. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరినీ సీఎం గారు రాకముందే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఆపేసి అక్కడ పబ్లిక్ అక్కడ లైబ్రరీ ఉంది కదా సార్, ఆ లైబ్రరీ కాడ మాత్రం ఆపుకొని అటు కొంచెం అందరు ఎవరి జిల్లాలో వాళ్ళకు పోవాల్సిందే కదా ఇన్ఛార్జీలు. సరే ఇల్లే వస్తుంది కదా ఫ్రీగా అందరూ జనవాళ్ళకి లేకపోయినా జనవాళ్ళకి పోవాలి. సీఎం ఐఐటీలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరి నేరుగా ఐబీ చౌరస్తా వద్దకు చేరుకుంటారని జగ్గారెడ్డి తెలిపారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం సీఎం మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుండి వచ్చే లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాల డీజీఓ కార్యాలయంలో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్క సంగారెడ్డి నియోజకవర్గం నుండి 40 నుండి 50 వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అధికారులు 20 వేల మంది లబ్దిదారుల్ని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణఖేడ్ నుండి 5,000, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కలుపుకొని మొత్తం 1,00,000 మందిని సభకు తరలించేలా ప్లాన్ చేస్తున్నట్లు జగ్గారెడ్డి, సంజీవరెడ్డిలు తెలిపారు.